తెలుగుడి కూడా ఇది కాల అంత బాగుంది. పెద్ద మాత్రం బుచ్చిబాబు ఏమన్నా తీసిన వాళ్ళ గ్లిమ్స్ మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అండ్ అందరికి నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. నిన్న పెద్ద నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాన్ని గ్లిమ్స్ అనాలా లేకుంటే ఫస్ట్ షాట్ అనాలా అర్థం కాలేదు. నేను ఒక విషయం చెప్తా, సచిన్ స్ట్రేట్ గా చూసిన, మన ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్ చూసిన, కానీ ఇప్పుడు పెద్ద రామ్ చరణ్ యొక్క పెద్ద షాట్ మాత్రం చాలా చాలా వైరల్ మారిపోయింది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ పెద్ద షాట్ గుర్తొస్తుంది. సినిమా పేరు నిజంగా పెద్ద, కానీ చెప్తున్నా సినిమా మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేశారని ఫీలింగ్ కలిగింది. ప్రతి డైలాగ్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్గా నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, ఒకే పని చేయనీకి ఒకే బతకనీకి ఇంత పెద్ద బతికేందుకు, ఏం చేసిన భూమి ఉన్నప్పుడు చేయాలి. చాలా పవర్ఫుల్ అనిపించింది. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి, ఆ డైలాగ్ మాత్రం చించి పడేశాడు రామ్ చరణ్. లుక్స్ కానీ ఆ సంచిని ఇట్లా చింపే సీన్ కానీ ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. నిజం చెప్తాను, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కి అట్ ద సేమ్ టైం మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ మాత్రం ఊచకొత్త. సినిమాలో ఫస్ట్ షాట్ పెట్టారు, కానీ లాస్ట్ షాట్ మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను చాలా షాట్లు చూసాను, కానీ ఈ షాట్ మాత్రం నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. చాలా చాలా గొప్ప అనిపించింది. రామ్ చరణ్ స్లాంగ్ ఉంచుడు ఎంత గ్రాండ్ అనిపించి అంత గ్రాండ్ అనిపించి 100% ఈ సినిమా మాత్రం రికార్డ్ తిరిగి రాసే సినిమా అని చెప్పొచ్చు. జెర్సీ సినిమా నేను చూశాను, కానీ నేను చెప్తున్నా ఈ పెద్ద షాట్ చూసి బాగా కుళ్ళుకునేది ఎవరంటే నేచురల్ స్టార్ నాని బాగా కుళ్ళుకుంటాడు. ఎందుకంటే తను దసరా సినిమా ఒక షాట్ చూస్తాం, చాలా గ్రాండ్ అనిపించింది. జెర్సీ సినిమాలో చాలా షాట్లు వచ్చి చాలా గ్రాండ్ అనిపించింది, కానీ ఇట్లాంటి షాట్ నేను ఎందుకు కొట్టలేదు అని పక్క ఫీల్ అవుతాడు నాని అన్న. అంత గ్రేట్ అనిపించింది నిజంగా. 1 minute 5 seconds ఉంది ఫస్ట్ గ్లిమ్స్. మా ఊచకోత పండుగ రోజు సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ గ్లిమ్స్ మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్, మెగా ఫ్యాన్ కి అయితే గెటప్స్ చూసిన మాత్రం దిల్ ఖుష్, ఫుల్ బిర్యానీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే బాగా నచ్చింది. సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఉన్నాడు, మన జన్వీ కపూర్ ఉంది, మన మున్నా భయ్య ఉన్నాడు. ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో క్రికెటర్ అంటే మనకి గుర్తొచ్చేది ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని కూడా ఈ సినిమాలో క్యామియో రోల్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో పెద్ద సినిమా మాత్రం రాసి పెట్టుకోండి. ప్రపంచాన్ని షేక్ చేసే సినిమా, రికార్డులో బద్దలు కొట్టే సినిమా. ప్రతి ఒక్క ఫ్యాన్ మాత్రం దిల్ ఖుష్. ఈ యొక్క గ్లిమ్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. మన గ్లిమ్స్ చూసి అర్థమైపోతుంది సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దని. ఈ గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కటి మాత్రం నిజంగా మనం రంగస్థలంలో చిట్టిబాబు చూస్తాం కదా, స్టిల్ చిట్టిబాబు అలైవ్ అన్నట్టుగా, ఇంకా స్టిల్ చిట్టిబాబు కంటిన్యూస్ అన్నట్టుగా ఆ రకంగా అనిపిస్తుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గెటప్ మాత్రం ఊచ కోత, బట్టలు చింపుకోవచ్చు, తగలబెట్టవచ్చు అన్న ఫీలింగ్ అలానే ప్రతి ఒక్క తెలుగుడికి కూడా ఇది కాల రిగేస్తారు 100%. అంత బాగుంది. పెద్ద మాత్రం బుచ్చిబాబు ఏమన్నా తీసిన వాళ్ళ గ్లిమ్స్ మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్. రామ్ చరణ్ గారి పెద్ద షాట్ ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ లో ఎవరు కొట్టగలరో, ఎవరు కొడితే బాగుంటుందో కామెంట్ చేయండి. అదే విధంగా మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం మీద కూడా కామెంట్. చూస్తూనే ఉండండి ఎల్జీ టీవీ.